పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, నీ జీవితంలో ఏదో ఒక విషయం గురించి నువ్వు చాలా కాలముగా ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, కానీ సమాధానము కనిపించడం లేదు. ప్రయత్నిస్తున్నావు, కానీ మార్గము కనిపించడం లేదు. మనుషులతో మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయంలోని బాధను పూర్తిగా అర్థము చేసుకునేవారు కనిపించడం లేదు. కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా నిశ్శబ్దమే కనిపిస్తుంది. ప్రభువా, నేనింకెంత కాలము వేచి ఉండాలి అని నీ హృదయం అడుగుతుంది. అయితే ఈ ఉదయం నీ హృదయంలో ఒక సత్యాన్ని ఉంచుకో. నీకు కనిపించని చోట దేవుడు పని చేయడము ఆపలేదు. నీ జీవితము ఒక మూసుకుపోయిన తలుపులా కనిపించవచ్చు. కానీ తలుపు మూసుకుపోయిందని దేవుని మార్గము కూడా మూసుకుపోయిందని కాదు. ఈరోజు మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి వెళుతున్నాం. అక్కడొక మనిషి ఉన్నాడు. అతను సరిగ్గా వినలేడు. స్పష్టంగా మాట్లాడలేడు. అతని జీవితంలో ఒక ప్రపంచమే మూసుకుపోయినట్లుంది. కానీ ఒకరోజు అతను యేసు సన్నిధిలోనికి వచ్చాడు. యేసు అతని పరిస్థితిని చూసి ఒక్క మాట పలికాడు. ఎపత్తా అంటే తెరవబడునుగాక అని. ఈరోజు ఆ మాటను మన జీవితానికి అన్వయించుకుందాం. కానీ ఒక విషయం ముందుగానే గుర్తుంచుకో. ఎపత్తా అంటే దేవుడు మనము కోరుకున్న ప్రతి తలుపును మనము కోరుకున్న సమయంలో తెరుస్తాడనే హామీ కాదు. దానికంటే గొప్ప సత్యముంది. మనకు మూసుకుపోయినట్టు కనిపించే చోట కూడా యేసు క్రీస్తు ప్రభు ప్రవేశించగలడు. ఈ ఉదయం ఆయన నీ హృదయాన్ని కూడా తాకాలని మనం ప్రార్థిద్దాం. ఉదయపు మొదటి క్షణంలో దేవుని వైపు తిరుగుదాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలోనికి రా. నిన్నటి అపజయం ఈ రోజును నిర్వచించనివ్వకు. నిన్నటి కన్నీళ్లు ఈ రోజు నీ విశ్వాసాన్ని దొంగిలించనివ్వకు. నిన్న ఎవరో చెప్పిన ఒక మాట నీ విలువను నిర్ణయించనివ్వకు. నీ పరిస్థితి గురించి నీ మనసు ఎన్నో కథలు చెప్పవచ్చు. ఇది ఎప్పటికీ మారదు. నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. నాకు అవకాశము లేదు. నా ప్రార్థనకు సమాధానము రాదు. నేను ఒంటరిగా ఉన్నాను. కానీ ఈ ఉదయం దేవుని వాక్యము నీ ఆలోచనల కంటే బలమైన స్వరముతో మాట్లాడనివ్వు. నీవు నీతో ఇలా చెప్పుకో. నా పరిస్థితి నాకు పూర్తిగా కనిపించకపోయినా దేవునికి పూర్తిగా కనిపిస్తుంది. నేను సమాధానము చూడకపోయినా దేవునిపై నా నమ్మకాన్ని వదలను. నా జీవితాన్ని మార్చగల దేవుని ముందు నా హృదయాన్ని తెరిచి ఉంచుతాను. ప్రియులారా, తలలు వంచండి, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సజీవమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయం ఇదిగో మా మనసులో ఉన్న ప్రతి భయాన్ని నీ ముందుంచుతున్నాం. అయ్యా, మేము దాచుకున్న బాధలను నువ్వు చూస్తున్నావు. మేము చెప్పలేని మాటలను కూడా నువ్వు అర్థము చేసుకుంటున్నావు. ఈరోజు నీ వాక్యాన్ని వినే హృదయాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. మా ఆలోచనలను సరిచేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి. నీ సత్యము మా రోజును నడిపించలాగున నీ కృపను మాకు చూపించుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని పరిశీలిస్తే మొదట మనం ఒక వాదనను చూస్తాం. పరిసయ్యులు, శాస్త్రులు యేసు దగ్గరికి వచ్చారు. యేసు శిష్యులలో కొందరు చేతులు కడుక్కొనకుండా భోజనము చేస్తున్నారని వారు గమనించారు. వారి సమస్య బయట కనిపించే ఆచారం. కానీ యేసు వారి దృష్టిని బయట నుండి లోపలికి తిప్పాడు. మనిషి చేతులెంత శుభ్రంగా ఉన్నాయన్న దానికంటే మనిషి హృదయము ఎలా ఉందో దేవునికి ముఖ్యమైనది. వారు మనుషుల సాంప్రదాయాలను దేవుని ఆజ్ఞ కంటే పైకి ఎత్తుతున్నారని యేసు వారిని హెచ్చించాడు. యేసు క్రీస్తు ప్రభు వారిని హెచ్చరించాడు. తర్వాత యేసు మరింత
లోతైన విషయాన్ని చెప్పాడు. మనిషిని అపవిత్రము చేసేది బయట నుండి లోపలికి వెళ్ళేది మాత్రమే కాదు, హృదయం నుండి బయటకు వచ్చే దురాలోచనలు, దురాశ, మోసము, గర్వము, అసూయ, చెడు మాటలు, ఇతరులను బాధించే ఉద్దేశాలు మనిషి అంతరంగాన్ని కలుషితము చేస్తాయి. ఇది మనకు ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే కొన్నిసార్లు మనము దేవుని దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థిస్తాం. ప్రభువా, నా పరిస్థితిని మార్చు అని. కానీ దేవుడు మనతో ఇలా చెప్పవచ్చు. నీ పరిస్థితిని మార్చే ముందు, ఆ పరిస్థితిని నువ్వెలా చూస్తున్నావో నేను మార్చాలనుకుంటున్నాను అని చెబుతాడు. ప్రియులారా, మనకు బయట మార్పు కావాలి. దేవుడు లోపల మార్పును ప్రారంభించవచ్చు. మనకు నూతన ఉద్యోగము కావాలి. దేవుడు ముందుగా మనలో ధైర్యాన్ని పెంచవచ్చు. మన కుటుంబంలో సమస్య తొలగిపోవాలి. దేవుడు ముందుగా మనలో క్షమించే శక్తిని పెంచవచ్చు. మనకు భవిష్యత్తు స్పష్టముగా కనిపించాలి. కానీ దేవుడు ముందుగా మన భయాన్ని తొలగించి ఒక అడుగు ముందుకు వేయడానికి విశ్వాసాన్నివ్వచ్చు. దేవుడు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడానికంటే ముందు మనలోని దృష్టిని మారుస్తాడు. అందుకే ఈరోజు నీ ప్రార్థనలో ఒక నూతన మాటను చేర్చు. ప్రభువా, నా పరిస్థితిని మాత్రమే మార్చుమని అడగడం లేదు, నా హృదయాన్ని కూడా మార్చు అని ప్రార్థించు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరో గొప్ప సంఘటన మనకు కనిపిస్తుంది. ఒక స్త్రీ తన చిన్న కుమార్తె కోసము యేసు దగ్గరికి వచ్చింది. ఆమె కూతురు అపవిత్రాత్మ చేత బాధపడుతుంది. ఒక తల్లి తన బిడ్డ బాధను చూస్తే తన హృదయము ఎలా ఉంటుందో మనం ఊహించగలము. పిల్లలకు నొప్పి ఉంటే తల్లి ప్రశాంతంగా నిద్రపోలేదు. పిల్లలకు భయముంటే తల్లి హృదయంలో కూడా భయముంటుంది. ఆమెకు ఒకే ఆశ ఉంది. ఆ ఆశే యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర పడింది. ఆమెకు వెంటనే సులభమైన సమాధానము రాలేదు. అయినా ఆమె వెనక్కి వెళ్ళలేదు. ఆమె మాటల్లో వినయముంది. ఆమె సమాధానములో విశ్వాసముంది. చివరకు యేసు ఆమె విశ్వాసాన్ని గుర్తించాడు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమార్తె విముక్తి పొందినట్లు చూసింది. ఈ సంఘటన మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. విశ్వాసము అంటే దేవుడు మనము కోరుకున్న విధంగానే పని చేయాలని బలవంత పెట్టడము కాదు. విశ్వాసం అంటే, ప్రభువా, నాకర్థము కాకపోయినా నువ్వు మంచివాడివని నమ్ముతున్నాను అని చెప్పడం. ఎంతమంది ఈరోజు అదే స్థితిలో ఉన్నారు? ప్రభువా, ఎందుకిలా జరుగుతుంది? ఎందుకింకా సమాధానం రాలేదు? నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది? నా బిడ్డ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? నా ప్రార్థనకు సమాధానం ఎప్పుడు వస్తుంది? నీకు ఈ ప్రశ్నలు ఉండవచ్చు. ప్రశ్నలు ఉండటము విశ్వాసము లేకపోవడము కాదు. ప్రశ్నలతో ఉన్నప్పటికీ దేవుని దగ్గరే ఉండటము విశ్వాసము. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనము దెకపోలి ప్రాంతానికి వెళదాం. ఇప్పుడు మార్కు 7లోని ఆ అద్భుతమైన సంఘటన దగ్గరికి వస్తాం. యేసు దెకపోలి ప్రాంతానికి వచ్చాడు. కొంతమంది ఒక మనిషిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. అతను చెవిటివాడు. అతనికి మాట కూడా సరిగ్గా రాదు. ఒక్కసారి అతని ప్రపంచాన్ని ఊహించుకోండి. చుట్టూ జనులు మాట్లాడుతున్నారు. కానీ అతనికి వినిపించడం లేదు. ఎవరైనా తన గురించి ఏమంటున్నారో తెలుసుకోలేడు. ఎవరైనా తనను పిలిచినా తను వినలేడు. తనలోని భావాన్ని ఇతరులకు చెప్పాలనుకున్న మాటలు స్పష్టముగా బయటకు రావు. ఇది కేవలము శారీరక సమస్య కాదు. ఇది అతని సామాజిక జీవితము, సంబంధాలు, ఆత్మవిశ్వాసము అన్నింటినీ ప్రభావితము చేసి ఉండవచ్చు. కానీ ఒకరోజు అతను యేసు దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఇక్కడ ఒక అందమైన విషయం ఉంది. అతను ఒంటరిగా యేసు దగ్గరికి రాలేకపోయినా ఎవరో అతన్ని యేసు దగ్గరికి తీసుకువచ్చారు. ప్రియులారా, నీ జీవితంలో కూడా అలాంటి మనుషులు ఉండవచ్చు. నీకోసము ప్రార్థించిన ఒక తల్లి, నీ కన్నీళ్లను చూసిన ఒక తండ్రి, నిన్ను విడిచిపెట్టిన ఒక స్నేహితుడు, నీకోసము నిశ్శబ్దంగా ప్రార్థిస్తున్న ఒక విశ్వాసి. అలాంటి మనుషులు దేవుని కృపలో ఒక భాగము.
అందుకే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా ఎవరో ఒకరి కోసము ప్రార్థించు. ఎవరో దేవుని దగ్గరికి రావడానికి బలహీనముగా ఉంటే నీ ప్రార్థనలో వారిని యేసు దగ్గరికి తీసుకునిరా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు 7లో యేసు ఆ మనిషిని జనసమూహము నుండి పక్కకు తీసుకొని వెళ్ళాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జనం మధ్యలో ఒక అద్భుతము చేసి అందరికీ చూపించకుండా యేసు అతని వ్యక్తిగత బాధను వ్యక్తిగతంగా తాకాడు. అతని చెవులను తాకాడు. అతని నాలుకను తాకాడు. ఆకాశము వైపు చూసి నిట్టూర్చాడు. తర్వాత పలికాడు, ఎప్పత్తా అని, అంటే తెరవబడునుగాక. అప్పుడతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక విప్పబడింది. అతను స్పష్టముగా మాట్లాడసాగాడు. ఒక క్షణములో అతని జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక అడ్డంకి తొలగిపోయింది. కానీ ఈ సంఘటనలో మనము కేవలము అద్భుతాన్ని మాత్రమే చూడకూడదు. మనకు యేసు స్వభావము కూడా కనిపించాలి. యేసు జనసమూహము మధ్యలో కూడా ఒక వ్యక్తి బాధను గమనిస్తాడు. నీకు కూడా అదే వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. కానీ నీ కన్నీరు ఆయనకు తెలియకుండా ఉండదు. నీ కుటుంబ సమస్య ఆయనకు తెలియకుండా ఉండదు. నీ కుటుంబ సమస్య ఆయన దృష్టికి దూరము కాదు. నీ రాత్రి నిద్రలేని ఆలోచనలు ఆయనకు తెలియనివి కావు. నువ్వు ఎవరికి చెప్పుకోలేని బాధ ఆయనకు తెలుసు. మనుషులు మనుషులకు నీ కథలో కొన్ని పేజీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి మొత్తము కథ తెలుసు. ఇప్పుడు మనము మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈరోజు నీ జీవితములో ఏ ప్రాంతము తెరవబడాలి? బహుశా నీ చెవులు కాదు, నీ హృదయము కావచ్చు. నీవు దేవుని వాక్యము చదువుతున్నావు, కానీ దేవుని మాటలు నీ హృదయాన్ని తాకడం లేదేమో. ప్రభువా, నా హృదయాన్ని తెరువు అని ప్రార్థించు. బహుశా నీ ప్రార్థన జీవితము బలహీనమై ఉండవచ్చు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ప్రార్థించిన వాడివి ఇప్పుడు ప్రార్థించడానికి మాటలు రావడము లేదేమో. ప్రభువా, నా ప్రార్థనను మళ్ళీ జీవముతో నింపు అని ప్రార్థించు. బహుశా నీ కుటుంబంలో ఒక సంబంధము మోసుకుపోయి ఉండవచ్చు. మాట్లాడడము ఆగిపోయి ఉండవచ్చు. ఒక చిన్న సంఘటన పెద్ద గోడగా మారి ఉండవచ్చు. సంవత్సరాలు గడిచినా ఎవరు మొదటి అడుగు వేయడము లేదేమో. కానీ రోజు దేవుని దగ్గర ఇలా చెప్పు, ప్రభువా, ముందుగా నా హృదయాన్ని మృదువుగా చేయని చెప్పు. బహుశా నీవు నీ గురించి తక్కువగా భావిస్తూ ఉండవచ్చు. నేనేమి చేయలేను, నాకు అదృష్టము లేదు, నాలో ఏ ప్రతిభ లేదు, నా జీవితం ఇలాగే ముగుస్తుంది అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఆ ఆలోచనలను దేవుని సత్యముతో మార్చుకో. నీ విలువ నీ జీవితము కాదు. నీ విలువ నీ ఆస్తి కూడా కాదు. నీ విలువ ఇతరుల ప్రశంస కూడా కాదు. నీ విలువ నీ వైఫల్యాలను నిర్ణయించవు. నీవు దేవుని దృష్టిలో విలువైన వాడివి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడొక కఠినమైన ప్రశ్న. దేవుడెందుకు వెంటనే సమాధానమివ్వడు? ఎందుకు కొంతమంది ప్రార్థించినా వెంటనే మార్పును చూస్తారు, మరికొందరు సంవత్సరాలుగా ప్రార్థిస్తూనే ఉంటారు. మనకు ప్రతి ప్రశ్నకు పూర్తి సమాధానం ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రము తెలుసు, దేవుని ఆలస్యము ఆయన లేడని నిరూపించదు. విత్తనము నేలపడిన తర్వాత బయటకు ఏమి కనిపించకపోవచ్చు, కానీ నేల కింద పని జరుగుతూ ఉండవచ్చు. నువ్వు విత్తనము పగిలిపోతున్న శబ్దము వినలేవు, వేర్లు పెరుగుతున్నట్టు చూడలేవు. కానీ సమయము వచ్చినప్పుడు మొలక బయటకు వస్తుంది. అలాగే దేవుని పని కూడా ఎప్పుడు మన కళ్ళకు కనిపించేది విధముగా ఉండదు. నువ్వు చూడలేని పని దేవుడు చేయడము లేదని అర్థము కాదు. అందుకే ఈరోజు నీ ప్రార్థనలో నిరీక్షణను కూడా కలుపు. ప్రభువా, నాకు సమాధానమివ్వు అని మాత్రమే కాదు, ప్రభువా, సమాధానమిచ్చే వరకు నేను నిన్ను నమ్మే బలము నాకివ్వు అని ప్రార్థించు. ఈ ఉదయం కొందరు ఆర్థిక ఒత్తిడితో ఈ సందేశము వింటూ ఉండవచ్చు. అద్దె, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అప్పులు, వ్యాపార నష్టము, ఉద్యోగము లేకపోవడము, బ్యాంకు చెల్లింపులు, ఇవన్నీ కలిసి మనసును నొక్కేస్తూ ఉండవచ్చు. రాత్రి పడుకున్న నీ హృదయంలో నీ అప్పులే తిరుగుతూ ఉండవచ్చు.
ఉదయం లేచినా అదే ఆలోచనలు, ఎక్కడి నుండి డబ్బు వస్తుంది అని. ఈ పరిస్థితిలో దేవుని వాక్యము మనకు బాధ్యతను వదిలేయమని చెప్పదు. ప్రార్థించు అని సెలవిస్తుంది. అలాగే ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అవసరం లేని ఖర్చులను తగ్గించు, పని కోసము ప్రయత్నించు. అవకాశాలను వెతుకు, సలహాలు తీసుకో, నిజాయితీగా పనిచేయి. మరి ఇవన్నీ చేస్తూనే ఆ పరిశుద్ధుడైన దేవునిపై ఆధారపడు. ఎందుకంటే విశ్వాసం అంటే ప్రయత్నాన్ని ఆపడము కాదు, ప్రయత్నము మధ్యలో దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కుటుంబ సమస్యలు డబ్బు సమస్యల కంటే కూడా లోతైనవిగా ఉంటాయి. ఒకే ఇంట్లో ఉంటూ మనుషులు దూరముగా ఉండవచ్చు. భర్త భార్యతో మాట్లాడడము తగ్గించవచ్చు. పిల్లలు తల్లిదండ్రులతో తమ బాధను పంచుకోకపోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలపై కోపముగా ఉండవచ్చు. చిన్న అపార్థము సంవత్సరాలుగా గాయముగా మారవచ్చు. ఈరోజు దేవుడు నీకు ఒక అడుగు చూపిస్తే బహుశా అది ముందుగా నీవే క్షమించే అడుగు కావచ్చు. బహుశా నీ మాటల్లో గెలవడము కాదు, నీ సంబంధాన్ని కాపాడుకోవడము ముఖ్యము కావచ్చు. అది సులభము కాదు. కానీ ప్రార్థనలో దేవుని జ్ఞానాన్ని అడుగు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కొంతమంది యువకులు ఈరోజు భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉండి ఉంటారు. నా చదువు పూర్తయితే ఉద్యోగము దొరుకుతుందా అని, నా వివాహము ఎప్పుడని, నా జీవితము ఏ దిశలో వెళుతుంది అని, నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. భవిష్యత్తు మొత్తము ఇప్పుడే తెలుసుకోవాలని మనము కోరుకుంటాము. కానీ దేవుడు చాలాసార్లు మొత్తము చిత్రపటాన్ని మనకివ్వడు. ఒక అడుగు చూపిస్తాడు. మళ్ళీ అడుగు, మళ్ళీ అడుగు. ఇదే విశ్వాస ప్రయాణము. దేవుడు నీకు మొత్తము రేపటిని చూపకపోయినా ఈరోజు నడవడానికి కావలసిన కృపనివ్వగలడు. అందుకే భవిష్యత్తు గురించి భయపడుతూ ఈరోజును కోల్పోవద్దు. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చెయ్యి. ఈరోజు ప్రార్థించాల్సిన ప్రార్థనను ఈరోజే చెయ్యి. ఈరోజు నేర్చుకోవలసినది ఈరోజే నేర్చుకో. ఈరోజు క్షమించాల్సిన వ్యక్తిని ఈరోజే క్షమించడానికి ప్రయత్నించు. ఈరోజు వేయాల్సిన విశ్వాసపు అడుగులను ఈరోజే వేయి. రేపటిని దేవుని చేతుల్లో ఉంచు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక యువతి గురించి ఊహించుకుందాం. ఆమె తన జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోయానని అనుకుంది. కొన్ని నిర్ణయాలు తప్పాయి. ఒక సంబంధము విఫలమైంది. ఉద్యోగంలో సమస్య వచ్చింది. ఆమె క్రమముగా తన మీద తానే నమ్మకాన్ని కోల్పోయింది. బయట అందరితో నవ్వేది. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అనుకునేది, నా జీవితము ఇక ఎక్కడికి వెళుతుంది అని. ఒక ఉదయం ఆమె బైబిల్ చదువుతూ మార్కు 7లోని యెఫతా కథను చదివింది. ఆమెకొక్కసారిగా ఒక విషయం అర్థమైంది. నేను దేవుని దగ్గర పరిస్థితిని మారాలని అడుగుతున్నాను కానీ నా హృదయములో ఆశకు చోటే ఇవ్వడము లేదు అని. ఆ రోజు ఆమె తన జీవితాన్ని ఒక్కసారిగా మార్చుకోలేదు. కానీ ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతిరోజు ఉదయము తన భయాలను రాసి వాటి పక్కన దేవుని వాక్యాన్ని రాయడము ప్రారంభించింది. ఆమెకు వెంటనే అద్భుతము జరగలేదు. కానీ కొన్ని వారాల్లో ఆమె ఆలోచన పరిస్థితి మారింది. కొన్ని నెలల్లో ఆమెకు నూతన అవకాశాలు లభించాయి. తనలోని ప్రతిభను మళ్ళీ ఉపయోగించుకోవడం ప్రారంభించింది. ముఖ్యముగా ఆమె తన గతాన్ని తన భవిష్యత్తుకు తీర్పుగా చూడటము ఆపివేసింది. ఆమె జీవితము ఒక్క రోజులో మారలేదు. కానీ ఆమె దేవుణ్ణి చూసే దృష్టి మారిన రోజు నుంచి ఆమె భవిష్యత్తుని చూసే విధానం కూడా మారింది. ఇదే మనకు ఈ దినపు పాఠము. కొన్నిసార్లు దేవుని మొదటి అద్భుతము మన పరిస్థితిలో కాదు, మన దృష్టిలో జరుగుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు కొద్దిసేపు ఈ వాక్యము వినుచున్న నీ గురించి ఆలోచించుకో. నీ జీవితంలో నిజంగా మోసుకుపోయింది ఏమిటి? ఒక తలపా? ఒక సంబంధమా? ఒక అవకాశమా? ఒక ప్రార్థననా? ఒక ఆత్మవిశ్వాసమా? లేక దేవునిపై నీ నిరీక్షణనా? దానిని దేవుని దగ్గర దాచిపెట్టకు. ఆయన పాద సన్నిధిలో పెట్టు. ప్రభువా, ఇదే నా బాధ, ఇదే నా భయము, ఇదే నా గందరగోళము, ఇదే నేనెవరికీ చెప్పలేని విషయము. ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను అని ప్రార్థించు.
యేసు నీ బాధను చూసి నిన్ను తిరస్కరించడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నిన్ను తాకగలడు. ఆయన నీతో మాట్లాడగలడు. ఆయన నిన్ను నడిపించగలడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు దేవుని చిత్తానికి లోబడి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని ఆశ కలిగి ఉంటే, నువ్వున్న స్థితిలో మరికొన్ని నిమిషాలు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి నీ హృదయాన్ని ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సజీవమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయం నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాను. ఎవరో ఒకరు ఆనందంతో ఈ ప్రార్థన వింటూ ఉండవచ్చు. మరికొందరు కన్నీళ్లతో వింటూ ఉండవచ్చు. ఎవరో ఆశతో ఉండి ఉండవచ్చు. మరికొందరు ఆశను కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు. ప్రభువా, ప్రతి ఒక్కరి హృదయము మీకు తెలుసు. మేమితరుల నుండి దాచగలిగిన దాన్ని కూడా మీ నుండి దాచలేము. అందుకే ఈ ఉదయము మా హృదయాలను నీ ముందు పూర్తిగా తెరిచిపెడుతున్నాం. యేసయ్య, మార్కు 7లో బాధపడుతున్న మనిషిని నువ్వు జనసమూహము నుండి పక్కకు తీసుకెళ్లావు. అతని బాధను అర్థము చేసుకున్నావు. అతన్ని తాకావు. అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక విప్పబడింది. ప్రభువా, ఈరోజు కూడా ఎవరి జీవితంలో ఏ ప్రాంతంలో మూసుకుపోయిందో నీకు తెలుసు. ఆ వ్యక్తి దగ్గరికి నీ కృపను చేరనివ్వు. భయముతో మూసుకుపోయిన హృదయాలను మీరు తెరవండి నాయన. నిరాశతో మూసుకుపోయిన ఆశను మేల్కొల్పండి. ప్రార్థనలో అలసిపోయిన వారికి నూతన బలాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని అర్థము చేసుకోలేకపోతున్న వారికి మీ జ్ఞానాన్ని దయచేయండి. నీ స్వరము వినలేకపోతున్న వారికి నీ సత్యాన్ని గుర్తించే హృదయాన్ని దయచేయండి. అయ్యా, కుటుంబాలలో విభేదాలున్న చోట ప్రేమను పెంచుమని వేడుకుంటున్నాను. దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి సమస్యకు సమాధానము దయచేయండి. దేవా, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని వారి కన్నిటికీ సమాధానము దయచేసి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారి పంటలను ఆశీర్వదించండి. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవ, ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం చేత తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేసి అయా, వారి జీవితాల్లో లోటుగా ఉన్నదాన్ని సమృద్ధిగా బిడ్డల జీవితంలో కుమ్మరించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసు జీవం కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే నా వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, రేపటి దినము మార్కు సువార్త 8వ అధ్యాయంలోని గొప్ప సంగతులను మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, సంరక్షణ మీకు, మీ కుటుంబాలకు తోడై మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్.